రైతు సోదరులకు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో గ్లాడియోలసిస్ ఫ్లవర్స్ ఫార్మింగ్ గురించి చూద్దారండి. ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టపడలేనోళ్ళు ఎవరు ఉండరు సార్. ఇది డెకరేషన్‌లో వాడుతూ ఉంటారండి. ఇది మోస్ట్‌లీ అన్ని రకాల శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, ఈవెన్ సమ్ ఫంక్షన్స్ కూడా ఇది వాడుతూ ఉంటారండి. ఇది రేర్‌గా కనిపిస్తా ఉంటది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది బాగా ఎక్కువ వెస్ట్ బెంగాల్‌లో పండుతదండి. మనకైతే మన ఈస్ట్, వెస్ట్ గోదావరికి ఇది దగ్గరగా బెంగుళూరు నుంచి రావడం అయితే జరుగుతుందండి ఈ ఫ్లేవరు. ఇది మార్కెట్‌లో గూడా దీనికి వాల్యూ అయితే బానే ఉందండి. ఇది మనకి బల్బ్స్ అని ఉంటాయి సార్. కోమ్స్ అంటారు. అవి ఉల్లిపాయల సైజ్‌లో ఉంటాయండి. ఆల్రెడీ ఆ ఫిగర్‌లో చూసినట్టుగా. అలా వాటిలతోటి వీటి మొలకలనేది వస్తదండి. వీటికి పర్టిక్యులర్‌గా విత్తనాలనేది ఏముండదు సార్. ఇది మెడికల్‌గా అదే మెడిసినల్‌గా గూడా ఇది ఉపయోగపడుతదండి. కామన్ కోల్డ్ తగ్గుతదండి. దీని డయేరియా ఉన్నా సరే, కాన్‌స్టిపేషన్ అరగలేని ప్రాబ్లమ్స్ కూడా వీటి పొడి తీసుకొని తాగడం వల్ల, వీటిని స్మెల్ చేయడం వల్ల, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు గూడా పోతాయండి. ఇది మెడిసినల్‌గా గూడా ఇది ఎంతో ఉపయోగపడుతదండి. ఈ పంట పండించడానికి మనకి టెంపరేచర్స్ వచ్చి 25-30 ఉండాలండి. జనరల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సార్ ఇది సెప్టెంబర్ నుంచి దగ్గరగా అక్టోబర్, నవంబర్ వరకు విత్తుకోవచ్చండి. డిసెంబర్ వరకు. ఇందులో చాలా రకాలున్నాయి. దగ్గరగా 100 వెరైటీస్ ఉన్నాయండి. నోవా లక్స్ అని చెప్పి. సార్ ఇవి ఎలా ఉంటదంటే ఒక్కొక్క బల్బ్‌కి, ఒక్కొక్క దుంపకి, దాన్ని దుంప అంటారండి. ఒక్కొక్క దుంపకి ఒక్కొక్క కాడ వస్తదండి. ఆ కాడకొచ్చి దగ్గరగా 15 15 ఫ్లవర్స్ ఉంటాయండి. ఒక్కొక్క దుంప ఈజీగా 3, 4 దుంపల్ని అయితే డెవలప్ చేస్తదండి. ఇందులో పంజాబ్ పింక్ ఎలిగెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటది పింక్ కలర్‌లో. ఏదైనా సరే హార్వెస్ట్ చేయడానికి దగ్గరగా మనకొచ్చి 70-80 రోజులు పడతదండి. కొన్ని వెరైటీస్ అయితే 120 డేస్ వరకు ఉంటదండి. ఈవెన్ మన బెంగుళూరు ఐఐహెచ్ఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు కూడా అరక, మధు చాలా రకాలైతే రిలీజ్ చేశారండి. అన్ని ఎక్సలెంట్ వెరైటీస్ సార్. కాకపోతే మనకేంటంటే అవైలబిలిటీ ఆఫ్ కోమ్స్ అండి. ఆ దుంపలు ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో ఏ రకం ఉన్నదో చూసుకోవాలండి. దుంపలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దారండి. దుంప సైజ్ సార్ ఎంత పెద్దదుంటే అంత మంచిదండి. దగ్గరగా 5 సెంటీమీటర్స్ వరకు ఉంటే బావుంటదండి. ఇప్పుడు చూద్దాం సార్, ఇది మనకి ఏ టైప్ ఆఫ్ నేలలో అనుకూలం. శాండీ నేలలు అయితే బావుంటాయండి. మన ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అయితే అప్లై చేయాలి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనం విత్తుకోవచ్చండి. ఈవెన్ డిసెంబర్ వరకు కూడా వెళ్ళొచ్చు. మనకి స్పేసింగ్ వచ్చి సార్, రో స్పేసింగ్ వచ్చి 30 సెంటీమీటర్స్ ఉండాలండి. ఈ ట్యూబ్ అంటే బల్బ్‌ని ట్యూబ్స్ అంటారండి. అది పెట్టేది 20 ఉండాలండి. ఇది మనకి ఎక్కువ డెప్త్‌గా అయితే పెట్టకూడదండి. ఓన్లీ 7 సెంటీమీటర్స్ లోతు కల్లా వీటిని నాటుకోవడం అయితే జరుగుతుందండి. మనకి రెగ్యులర్‌గా అప్పుడప్పుడు ఇది జరుగుతదండి. మనకి ఎకరానికి వచ్చి దగ్గరగా ఒక 50,000 నుంచి ఒక 70,000 విత్తనం అయితే పడతదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, విత్తనం కాస్ట్ అనేది వెరీ హై అండి. సీడ్ ట్రీట్‌మెంట్ కూడా బజిస్టాన్‌తో చేసుకోవాలండి. బజిస్టాన్ నుంచి చేయడం వల్ల కొన్ని సాయిల్ బోర్న్ ఫంగస్‌ని అయితే మనం కంట్రోల్ చేయగలం సార్. జనరల్‌గా ఫెర్టిలైజర్ అప్లికేషన్ వచ్చి యూరియా అండ్ 250 కేజీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 కేజీ అండ్ ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 66 కేజీలండి. యూరియాని మాత్రం 2 రకాలుగా ఏసుకోవచ్చండి. ఫస్ట్ ఇనీషియల్‌గా దుక్కులేసుకున్న తర్వాత 2, 3 ఆకుల టైంలో ఏసుకోవాల్సి వస్తదండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, ఫార్మ్ యార్డ్ మెన్యూర్ మనం ఎంత పశువుల ఎరువు ఎక్కువ ఉంటే అంత మంచిగా ఈ ఫ్లవరింగ్ రావడానికి బలమైన నేలలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నేలలో పోషకాలు ఎక్కువ ఉన్నయితే మనకి కాడ చాలా పొడుగ్గా వచ్చి నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్స్ అయితే వస్తుంటాయండి. వీడ్ కంట్రోల్ అయితే జనరల్‌గా మాన్యువల్‌గా తీయాల్సి వస్తుంది సార్. ఈ బల్బ్ పెట్టిన తర్వాత మనకి పెండిమెథాలిన్ అని దొరుకుతుంది. స్టాంప్ అంటారు దాన్ని. ఆ స్టాంప్‌ని దగ్గరగా ఎకరానికి వచ్చి ఒక హాఫ్ లీటర్ వరకు పిచికారీ చేయాల్సి వస్తదండి. మధ్యలో ప్రతి 10 రోజులకు ఒకసారి ఇరిగేషన్ చేయాల్సొస్తుంది. మాన్యువల్ వీడింగ్ మనం లేబర్‌ని పెట్టి తీసినట్టయితే బావుంటదండి. ఇందులో జనరల్‌గా ఐరన్ డెఫిషియన్సీ అని వస్తదండి. దీనికి ఫెర్రస్ సల్ఫేట్ అనే దాన్ని ఒక ఎకరానికి వచ్చేసరి ఒక హాఫ్ కేజీ 3-4 లీవ్స్ టైమ్‌లో చేసినట్టయితే గనక మనం దాని నుంచి కొద్దిగా సేఫ్ అవ్వొచ్చండి. జనరల్‌గా ఇందులో మనం మామూలుగానే చాలా రకాల తెగుళ్ళు వస్తుంటాయండి. కార్న్ రాట్ అని వస్తది. కింద దుంప కుళ్ళిపోతుంటది. ఓవర్ వాటరింగ్ గట్టా ఇవ్వడం వల్ల. దీనికైతే M45 అని దొరుకుతుందండి. దాన్ని చేయొచ్చు. ఈవెన్ నెమటోడ్స్ అంటారండి. ఆ వేరు నుంచి పోషకాలు తీసుకుంటది. అది గూడా చాలా ఎక్కువ ఇబ్బంది పెడతదండి. దీనికి గూడా మనం మందులు మ్యాంకోజబ్ లాంటివయితే అప్లై చేయొచ్చండి. అండ్ యెల్లో మొజాయిక్ వైరస్ వస్తుంది చూడండి. ఆకులన్నీ ముడతలు పడిపోతూ ఉంటాది. ఇది లైక్ ఎఫిడ్స్ ఆటిల వల్ల వస్తుంది. దీనికి ఎసిపేట్ అనే దాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఇంకా చూస్తే ఎఫిడ్స్ వస్తుంటాయండి. థ్రిప్స్ అని వస్తుంటాయి. ఈవెన్ లీఫ్ హోపర్ వస్తుంటదండి. ఇవన్నిట్లికి మనం మోనోక్రోటోపాస్ గాని, లేకపోతే కొన్ని మందులున్నాయి. బెల్ట్ ఎక్స్‌పర్ట్ లాంటి ఈ రోజుల్లో ఎక్సలెంట్ టెక్నికల్స్ ఉన్నాయండి. లైక్ డెలిగేట్ అని చెప్పి ఏదో ఒక మందండి. లైట్‌గా ప్రతి 10, 15 రోజులకి ఒకసారి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ తెగుల నుంచి మనకు కాపాడుకోవచ్చండి. ఇందులో సార్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హార్వెస్టింగ్ అని. మనం నాటిన తర్వాత 3 నెలలండి. 90-120 రోజుల వరకు హార్వెస్టింగ్ వస్తదండి. ఫస్ట్ ఏంటంటే సార్, మన ఫ్లవర్ అనేది
ఆ స్టెమ్స్ నేను చెప్పాను కదండీ! కాళ్ళు వస్తుంటాయి. ఆ కాళ్ళు ఎకరానికి వచ్చి దగ్గర ఒక 80,000 వరకు వస్తాయి. అంటే ఒక్కొక్క దుంప ఒక్కొక్క కాడేస్తదండి. ఆ కాడని మనం కట్ చేసుకొని మనం దాన్ని కొద్దిగా వాటర్‌లో అయితే పెట్టాల్సొస్తదండి. వాటర్‌లో పెడితే అది కొన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటదండి. ఇక్కడేంటంటే 2 రకాలు సార్. ఒకటి మనం కాడని హార్వెస్ట్ తీసుకోవడం. రెండోది ఈ దుంపలు కూడా హార్వెస్టింగ్ వస్తదండి. ఈ దుంపల్ని ఎలా హార్వెస్ట్ చేయాలనేది నేను ఫర్దర్‌గా మాట్లాడమను సార్. మన కాడలు తీసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా వాటికి పోషకాలు ఆగిపోతాయి కాబట్టి, మనం ఏం చేయాలంటే సార్ ఆటిని కొద్దిగా వాటర్‌లో పెట్టుకున్నట్టే కొంతవరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. మనకి దగ్గర మార్కెట్ ఉందంటే కింద 2 పువ్వులు ఒకే కనిపించిన వెంటనే మనం దాన్ని కోసి మన మార్కెట్‌కి తరలించొచ్చండి. ఒకవేళ మన మార్కెట్ అనేది దూరంగా ఉంటే ఏమవుతదంటే, కింద జస్ట్ ఫ్లవరింగ్ ఇంక విచ్చుకోక ముందే మనం కట్ చేసి పంపించాల్సొస్తదండి. మనకిది ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి మనం ఏం చేస్తాం సార్, ఈ మధ్య దాన్ని పల్సింగ్ అంటారండి. దీన్ని ఏం చేస్తామంటే, దగ్గరగా ఒక మనం ఇది సుక్రోజ్ అనే ఒక ద్రావణాన్ని తీసుకొని 200 గ్రామ్స్ అండి. దాన్ని 1 లీటర్ వాటర్‌లో పెట్టుకొని ఒక 8-24 అవర్స్ మనం దాన్ని డిప్ చేయడం వల్ల ఇది మొత్తం సుక్రోజ్ ద్రావణాన్ని తీసుకొని ఫ్రెష్‌గా ఉండడానికైతే ఉంటదండి. ఈ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి సార్. దాన్ని 10, 12 ఈ ఫ్లవర్స్‌ని కలిపి ఒక ప్యాకింగ్ చేయాలండి. ఈ ప్యాకింగ్ బాక్సులు కూడా ఒక 7 డిగ్రీలు కొద్దిగా కూల్ చేసి ప్యాక్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎందుకంటే దీనికి మార్కెట్ వచ్చి ఓన్లీ సిటీస్‌లోనే ఉండడం వల్ల మనం ఈ టైప్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంకా జనరల్‌గా ఏం ఏం జరుగుతదంటే సార్ మనం చూద్దారి ఈ పంటలు వచ్చిన తర్వాత నేను ముందుగా చెప్పినట్టు ఇది మనం ఫ్లవర్స్ తీసిన తర్వాత దగ్గరగా ఇంకొక నెల, 2 నెలల వరకు ఇంకా తడి అనేది ఇవ్వకూడదండి. ఇవ్వకపోతే ఏం చేస్తదంటే ఆ కాబ్స్ కూడా ఆ దుంపలు కూడా రెడీ అయిపోయి ఉంటాయండి. ఈ దుంపలు కూడా మనం ఏం చేస్తామంటే దుంపలు లైట్‌గా తడి పాకించి ఆ దుంపల్ని తీసుకుంటామండి. దుంపలు తీసుకున్న తర్వాత అవి నిద్రావస్థలో ఉంటాయండి. హెర్మినేషన్ అంటారు. జనరల్‌గా మనం ఏంటంటే సార్ క్వాలిటీ దుంపలే తీసుకోవాలండి. 2.5 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్స్ ఉన్న దుంపలనే తీసుకోవాలండి. ఇవి హెర్మినేషన్‌లో ఉండడం వల్ల ఏం జరుగుతదంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అట్లా మొలకలైతే రావండి. దాని గురించి ఏం చేస్తారంటే మనం కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టాల్సొస్తది. కోల్డ్ స్టోరేజ్‌లో పెడితే దగ్గరగా 3-7 డిగ్రీస్‌లో ఉండడం వల్ల 3 నెలల్లో అవి నిద్రావస్థ నుంచి బయటికి రావడం జరుగుతదండి. ఆ తర్వాత ఇథిలిన్ క్లోరో హైడ్రిన్ అని చెప్పి 2 ఎంఎల్ అండి. 1 లీటర్ వాటర్‌కి చేయడం వల్ల కూడా జరుగుతదండి. తర్వాత పొటాషియం నైట్రేట్ మనకి అవైలబుల్ 10 గ్రామ్స్ వచ్చి 1 లీటర్ నీరు 24 అవర్స్ స్ప్రే చేయడం వల్ల కూడా ఇది నిద్రావస్థ నుంచి బయటకొస్తాయని మనం నాటిన తర్వాత దగ్గరగా ఒక 20-30 డేస్ వరకు ఇవి మనం మామూలుగానే మనం వాడుకోవచ్చండి. దీనిలో అంత ఇబ్బందేం లేదు. సరే ఇక్కడ మనం ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే వన్స్ ఈ కార్బ్స్ అన్ని తీసుకోవడం వల్ల మనం ఏదైతే పంటకి వాడామో ఆటిని మనం దాచుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చే సంవత్సరం క్రాప్ కూడా అదే దుంపలను మనం వాడుకోవచ్చండి. లేకపోతే అవసరం లేదనుకుంటే ఆ దుంపలు అమ్ముకోవడం వల్ల కూడా మనకి మంచిగా ఆదాయం అయితే రావడం జరుగుతదండి. ఈ ప్రాజెక్ట్‌లో సార్ నేను చూస్తానండి. ఇది చాలా కమర్షియల్ ప్రాజెక్ట్ అండి. దీనికి ఖర్చు ఎంత అవుతది? ఎకరానికని చాలా మంది అడుగుతున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గరగా 2,84,000 వరకు అవుతదండి. అంటే దగ్గర ఇంచుమించుగా 3,00,000 వరకు అవుతుంది. మేజర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ దుంపలు కొనడానికి చాలా ఎక్కువ అవుతదండి. ఇక్కడ చూద్దాం సార్ జనరల్‌గా దేనికి ఎంత కాస్ట్ అవుతదని చూద్దారండి. దీనికి మన గవర్నమెంట్ లోన్, సబ్సిడీ ఇది కూడా చేస్తుందండి. ఇక్కడ ఎలా అంటే సార్ ల్యాండ్ ప్రిపరేషన్‌కి బాగా ఎక్కువ కాస్ట్ 2,500 దుంపలకి అవుతది. దగ్గర 2,00,000 వరకు మొత్తం ఏదైతే కలిపి నేను ఈ టేబుల్‌లో కనిపించినట్టు ఒకసారి చూడండి. అంతవరకు మనకి ఖర్చవుతదండి. మనం బ్యాంక్ వాళ్ళని ప్రాజెక్ట్ తోటి అప్రోచ్ అయిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా లోన్ అనేది మన మార్జిన్ అమౌంట్ వచ్చి ఒక 40,000 ఉంచాల్సొస్తదండి. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.